ప్రతిసారి ఇంట్లో బియ్యంతో చేసిన దోశ మీరందరూ ట్రై చేసి ఉంటారు. కానీ ఒక్కసారి ఈ నవధాన్య దోశ ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి రాగులు, శనగపప్పు, పెసర్లు, శనగలు, పొట్టు మినుములు, జొన్నలు, కొర్రలు, బియ్యం, కొంచెం లైట్గా మెంతులు వేసుకోవాలి. ఇవన్నీ హోల్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి. బాగా కొంచెం నీట్గా కడుక్కొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. దాదాపు 8 to 10 అవర్స్ ఇదైతే నానాలి. నేనైతే నైట్ అంతా నానబెట్టేశాను. ఇది మొత్తం నెక్స్ట్ డే వచ్చేసి ఇలా మిక్సీకి పట్టేశాను. ఇది కొంచెం పులవడానికి ఒక 4 అవర్స్ 5 అవర్స్ ఇలాగే బయట పెట్టేసేయాలి. మన ఈ వెదర్కి తొందరగా పులుస్తూ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనం నార్మల్ దోశ ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవాలి. హెల్త్కి అయితే చాలా మంచిదండి. బియ్యాన్ని అవాయిడ్ చేయాలి అనుకునే వాళ్ళు ఇలా హెల్తీగా కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. పల్లీ చట్నీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.